పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్కు వస్తున్నట్లు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఇక నిజామాబాద్లో ఉదయం 11 గంటలకు భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో సమావేశం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. ఇక కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన నిరుద్యోగులను విస్మరించిందని అన్నారు. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డి దాదాపు 30 కోట్లు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు ఇచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా 24th రోజు మండే 24th రోజు 10:30 to 11 మధ్య 11 వరకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బోరుగాంల భూమిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏదైతే గ్రాడ్యుయేషన్ చేసిన చదువుకున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వాళ్లకు వాళ్ళతో కలిసి వాళ్ళకి ఏమి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వారు కూడా ఎలక్షన్లో రేపటి నుంచి 11 గంటలకు నిజామాబాద్, 2 o'clock నిర్మల్, హౌస్ ఆఫ్ 5 వరకు కరీంనగర్ పెట్టారు. నేను బీజేపీ నాయకత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నిన్ననో మొన్ననో బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. సరే, గత 12 సంవత్సరాల నుండి మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ బీజేపీ తెలంగాణకు చేసినటువంటి దాని మీద మేము 14 నెలల్లో చేసిన అభివృద్ధి తెలంగాణలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ దాని మీద చర్చకు సిద్ధం. మీ బీజేపీ తరఫున ఎవరు వస్తారో రండి, మరి ఇక్కడనే పెట్టుకుందాం, మనము డిచ్పల్లి బస్ స్టాండ్లో లేకుంటే ఇంకెక్కడైనా పెట్టుకుందాం. 6 కాలం శ్రమించిన